హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్లో బీ బ్లాక్లో లాస్ట్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది. ఇప్పుడు ఇవి మనం చూస్తూనే సూరత్ నుంచి వచ్చిన బెయిల్స్. ఇవి లోపల తీయంగానే ఎలా ఉంటాయి, అసలు సరుకు రాగానే ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించాలనుకుంటున్నా. లాంగ్ బ్యాక్ ఎప్పుడో చూపించా మీకు వీడియో, మన ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది. ఇవి రాగానే ఇట్లా ఉంటాయి. దీని తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే రాగానే వచ్చినాయి. మనం ఓపెన్ చేసి ఇప్పుడు చూస్తాము. ఇవి ఆఫ్ ద బేల్సేనండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇది హాఫ్ వచ్చినాయి, ఇంకా హాఫ్ రావాలి. కాకపోతే రాగానే ఓపెన్ చేస్తున్నాం కదా ఎలాగో అని వీడియో తీసాను అనమాట. మన వాళ్ళందరికీ చూద్దామని ఒకసారి. ఈగర్లీ నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి సరుకు అని. చాలా రోజులైంది మీకు కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకొని, సో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటాయో. ఇదన్నమాట. ఇంకా అన్నయ్య ఓపెన్ చేస్తున్నాడు బెయిల్ని. చూద్దాం మనం ఎలాంటి సరుకు వస్తుందో ఏంటో. మాకు కూడా ఏమీ తెలియదండి ఏమొస్తుందో. ఏమొచ్చుద్ది అంటావు అన్న? మనం అడిగిన సరుకులే వస్తాయని అనుకుంటాము. కాతే గుడ్ ఆర్ బ్యాడ్ చూడాలి ముందు తర్వాత. చాలా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. చాలా పెద్ద సరుకు ఇది. ఏమొచ్చినాయా ఏంట? అవును, పెద్ద మిల్లు, ఎక్కువ బడ్జెట్తో కూడిన సరుకు. బిల్స్ వచ్చినాయి ఫస్ట్ అన్నీ. దాని గురించి క్లారిటీ వెళ్ళి కొట్టినట్టుంది. అది సూరత్ నుంచి వచ్చేటప్పటికి బెయిల్లోనే నలిగిపోయి ఉంటుంది. ఫాయిల్ ప్రింట్స్, బ్రాసోలు హెవీయే ఉన్నాయండి. హెవీగానే ఉన్నాయి. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇది బాగుంది. క్లాత్ ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇది బ్లౌజ్ కూడా. అవునన్నా, అసలు ఇందులో శారీ ఏదంటావు, బ్లౌజ్ ఏదంటావు? ఇది కూడా చూడండి ఎన్ని వచ్చినాయో. హై ఫ్యాన్సీలు అంట. మినిమం బార్ చీర బయట కొనాలంటే 1000 రూపాయలు పైన ఉంటాయి. ఏదైనా ఏది ఇప్పుడు మనం కింద వేస్తున్న వాటిల్లో. శారీస్ సపరేట్ పంపించమన్నా. 6 మీటర్లు ఇది కూడా అదే కదా, పక్కన పెట్టాను. ఇది కూడా అది అయిపోయింది. బెయిల్, ఒక బెయిల్. ఇంకోటి ఓపెన్ చేస్తాం ఇప్పుడు. అదంతా ఓసి అనుకుంటా. ఆర్ట్ లాస్ట్ పెట్టింది. ఓమా, మనం ఇందులో బార్ చీరలు వచ్చినాయి కదా, ఆ బార్ చీర సపరేట్ పంపించమన్నా, సపరేట్ ప్యాకింగ్ చేసి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, మొత్తం కలిపి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఏది బార్ చీర, చాలా కష్టం. ఏది 4 మీటర్లు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉపయోగిస్తారు. ఏం చేస్తారు, సులువు అయిపోయింది పని ఇట్లా. అదే సపరేట్ అంటే మళ్ళీ శారీ సపరేట్ చేసి పంపించాలి. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి. అట్లా ఎవరి స్వార్థం వాళ్ళది. కట్ పీస్ అనగానే బాగుండే చీరలు అనుకుంటాం, కానీ దీనికి వచ్చే చాకరీ మామూలు చాకరీ కాదు. అవునుగా. ఇప్పుడు ఇలా వచ్చేసిన పిచ్చిగా వచ్చిన వాటిని మళ్ళీ మన వాళ్ళు ఫోల్డింగ్లు చేసి, డిజైన్ దేరి, కటింగ్ చేసి, సెట్టింగ్ చేసేటప్పటికి ఉంటుంది మన వాళ్ళ ప్రాణం పోద్ది. ఇది ఏంటనుకుంటున్నారు ఇప్పుడు వీడియో? మనకి ఇప్పుడు జస్ట్ వచ్చినాయి. దీని తర్వాత పని చాలా ఉంది. ఆ పని తర్వాత అసలు మొక్కల చీరలు, బారు చీరలు అన్నీ బయటకు వస్తాయి. చూపించా. ఇదిగోండి, ఇవన్నీ కట్ పీస్. ఈవెన్ మీరు చూడలేదు కదా ఎప్పుడు. ఈవెన్ కూడా మన షాప్లో ఉంటుంది. మా అమ్మాయి పనిలో ఉంది. మా అమ్మ అనమాట. అమ్మ ఉంటుంది ఎక్కువ షాప్లో. నేనున్నా లేకపోయినా నేను వీడియోలోనే కనిపిస్తాను. అవన్నీ ఇప్పుడు చీరలేనా? అవన్నీ 4 మీటర్లు.
ఉమ్, అందులో కూడా చీరలు ఉన్నాయి, చెక్ చేయాలి అవి కూడా. ఉమ్, ఆ చీరలు ఉమ్. పెరిగిపోతుంది, లాట్ పెరిగిపోతుంది ఇక్కడ. ఇవన్నీ చెక్ చేయాలి, ఇందులో చీరలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా బేల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము రాగానే ఓపెన్ చేస్తున్నాము, ముందు కొంచెం పని స్టార్ట్ చేసుకోవచ్చులే, వర్కర్స్ని పెట్టుకోవచ్చు అని. ఇంకా ఉన్నాయి బేల్స్ తేవడానికి వెళ్ళారు ముఠా వాళ్ళు. ఇంకా 12 13 బేల్స్ వస్తాయి. ఇక్కడ జస్ట్ ఒక 10 10 11 ఉన్నట్టున్నాయి. మన చిన్న కూడా పెద్ద కూడా బయట వేరే చాటి, ఇక్కడికి సరిపోద్దులే అని చెప్పేసి దీన్నే వాడుతున్నాం. ఇంకా పెద్ద లాట్ వచ్చినప్పుడు బయట వాడతాం. షాప్ కింద శారీ షాప్ ఉంటుంది కదా, దానిపైన ఇది గోడం.